ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మోసిన్ నియాజీ, బాపట్ల డిస్టిక్ చందోల్ మైనార్టీ విలేజ్ అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కలవటం జరిగింది. నేను పార్టీ మైనార్టీ ముస్లిం లీడర్ని. పార్టీ కోసం, గెలుపు కోసం మేము చాలా పోరాడి గెలుపు కోసం పనిచేశాం. నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. కార్పొరేషన్లో కానీ కౌన్సిల్లో కానీ మాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆయన సముఖంగా రిప్రజెంటేషన్ తీసుకుని మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుపుదాం బ్రదర్ అని చెప్పారు. అయితే మా గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానము బండ్లముఖి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం ప్రసాదము, మరి ఆ దేవస్థానం గురించి ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఆయన ప్రసాదం కూడా సేకరించుకున్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీస్ని గుర్తించాలని చెప్పడం జరిగింది. మరి బాబు గారు చాలా చక్కగా మాట్లాడి నా రిప్రజెంటేషన్ తీసుకోవటం జరిగింది. నా పేరు మోసిన్ నియాజీ, బాపట్ల చందోల్ గ్రామము, పెట్లాన్పాలెం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కలవటం జరిగింది. నేను పార్టీ మైనార్టీ ముస్లిం లీడర్ని. పార్టీ కోసం, గెలుపు కోసం మేము చాలా పోరాడి గెలుపు కోసం పనిచేశాం. నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. కార్పొరేషన్లో కానీ కౌన్సిల్లో కానీ మాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆయన సముఖంగా రిప్రజెంటేషన్ తీసుకుని మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుపుదాం బ్రదర్ అని చెప్పారు. అయితే మా గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానము బండ్లముఖి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం ప్రసాదము, మరి ఆ దేవస్థానం గురించి ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఆయన ప్రసాదం కూడా సేకరించుకున్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీస్ని గుర్తించాలని చెప్పటం జరిగింది. మరి బాబు గారు చాలా చక్కగా మాట్లాడి నా రిప్రజెంటేషన్ తీసుకోవటం జరిగింది. నా పేరు మోసిన్ నియాజీ, బాపట్ల చందోల్ గ్రామము, పెట్లాన్పాలెం మండల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.